Brought to you by V-Guard. పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు మారబోతున్నారు. 5 స్థానాలపై స్పష్టత రాబోతోంది. గుండెలో రామరాజుకు బదులు రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే రామరాజుకి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనపర్తి దెందులూరు మధ్య ఇంకా పంచాయతీ తేలలేదు. అనపర్తి సీటు టీడీపీకి, దెందులూరు సీటు బీజేపీకి ఇచ్చే ప్రతిపాదనలు ప్రస్తుతం నడుస్తున్నాయి. పెందుర్తిలో పైలా ప్రసాద్ బదులు బండారు సత్యనారాయణమూర్తి, మడకసిరిలో సునీల్ కుమార్ కు బదులు ఎంఎస్ రాజు, తంబళ్లపల్లిలో అభ్యర్థి జయచంద్రారెడ్డికి బదులుగా శంకర్ యాదవ్, సరళారెడ్డిలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టుగా మొత్తం 5 స్థానాలకు సంబంధించి ఇంకా టీడీపీ తరఫున క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు పలువురిని మార్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావ్ అందిస్తారు. రావ్, టీడీపీకి సంబంధించి మొత్తం 5 స్థానాల్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎప్పటికల్లా దీనికి సంబంధించి స్పష్టత వస్తుంది? దాదాపుగా ఈరోజు సాయంత్రానికి లేదంటే రేపు ఖచ్చితంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి, అంటే పెండింగ్ కాదు గందరగోళంలో ఉన్నటువంటి స్థానాల మీద టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఎల్లుండి ఆదివారం నాడు చంద్రబాబు చేతుల మీదుగా టీడీపీ అభ్యర్థులందరికీ కూడా బీ ఫార్ములు మంగళగిరి సెంట్రల్ ఆఫీసులో అందజేస్తున్నారు. కాబట్టి బీ ఫార్ములు ఇవ్వడానికంటే ముందుగానే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నటువంటి సీట్ల మీద క్లారిటీ ఇచ్చాలనే ఉద్దేశంతో కూడా టీడీపీ అధినేత ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే పలు స్థానాలకు, ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 2 స్థానాలు, ఒకటి ఉండి అసెంబ్లీ నియోజకవర్గము, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం. ఉండి అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఆల్రెడీ రామరాజుని అభ్యర్థిగా ప్రకటించారు. రామరాజు స్థానంలో కొత్తగా రఘురామకృష్ణరాజుకు ఉండి సీటు దాదాపుగా ఖరారు అయిపోయినట్లుగా తెలుస్తుంది. దాన్ని అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. అయితే రామరాజుకు రఘురామకృష్ణరాజుకు తప్పనిసరి పరిస్థితుల్లో సీట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి రామరాజు మీద ఎలాంటి రిమార్క్స్ కూడా లేవు. రామరాజుకు సీట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా గెలుస్తారు. సో రామరాజుకు అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతోనే ఆయన్ను పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా నియమించాలని చెప్పి టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే అనపర్తి సీటుకు సంబంధించి నల్లమల్లి రామకృష్ణారెడ్డికి, అంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీకి కేటాయించారు, ఆ సీటు టీడీపీకి ఇవ్వడం దాదాపుగా ఖరారు అయిపోయింది. అక్కడి నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డికి అభ్యర్థిత్వం కూడా ఖరారు అయిపోయింది. అయితే అనపర్తి బదులు మొదట్లో తంబళ్లపల్లి ఇస్తామని చెప్పి బీజేపీకి ప్రతిపాదన పెట్టినప్పటికీ కూడా తంబళ్లపల్లి కంటే కూడా దెందులూరు స్థానం ఇవ్వాలని చెప్పేసి బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తుంది. దెందులూరులో ఇప్పటికే టీడీపీ తరఫున చింతమనేని ప్రభాకర్ చౌదరిని ప్రకటించినప్పటికీ కూడా ఆయన మీద నివేదికలు అంత పాజిటివ్ గా రాకపోవడంతో ఈ సీట్ను బీజేపీ అలాగే అడుగుతుంది. కాబట్టి బీజేపీకి ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ వద్దకు టీడీపీ అధిష్టానం నుంచి ఒక 3 నేతలను పంపించి కూడా ఈ విషయం మీద మాట్లాడేందుకు కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. దెందులూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా గార్పాటి చౌదరిని కూడా దించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మరోవైపు పెందుర్తి స్థానానికి సంబంధించి కూడా పెందుర్తి కాదు పైలా ప్రసాద్ను ప్రకటించినటువంటి మాడుగుల స్థానంలో కూడా మార్పులు చేయనున్నారు. గతంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండారు సత్యనారాయణమూర్తిని మాడుగుల స్థానానికి ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు రాయలసీమలో చూసుకున్నట్లయితే మడకసిర స్థానాన్ని ఆల్రెడీ అనిల్ కుమార్ కు ప్రకటించారు. అయితే మడకసిరలో ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నేతలు ఎవరు కూడా అక్కడ ఆయన అభ్యర్థిత్వాన్ని అంగీకరించడం లేదు. తిప్పేస్వామి లాంటి సీనియర్ నేతలు ఎవరు కూడా అనిల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించడం లేదు. కాబట్టి మడకసిరలో ప్రస్తుతం టీడీపీ స్టేట్ దళిత విభాగం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎంఎస్ రాజును అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా ఎంఎస్ రాజుకు ఈ సీటు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే తంబళ్లపల్లి నుంచి వైసీపీలో నుంచి టీడీపీలో చేరినటువంటి జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లి టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే తంబళ్లపల్లి టికెట్ విషయంలో మొదటి నుంచి కూడా అనేక విభేదాలు కూడా తలెత్తినటువంటి పరిస్థితి. శంకర్ యాదవ్ తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. సో తంబళ్లపల్లిలో కూడా జయచంద్రారెడ్డికి బదులు శంకర్ యాదవ్ లేదంటే సర్లారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిద్దరిలో ఒకరికి ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రానికి లేదంటే రేపటిలోగా కూడా ఈ స్థానాలకు సంబంధించి అధికారికంగా టీడీపీ అధిష్టానం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. Brought to you by V-Guard.